వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. దమ్ముంటే ఏపీలో ఎంపీగా పోటీ చేసి గెలువు అని కేంద్ర మంత్రికి సవాల్ విసిరిన కామ్రేడ్. తిక్కలేసిందంటే కరీంనగర్కు కలెక్టర్ అవుతా అంటున్న ఎమ్మెల్యే. అమెరికాలో మోడీ ఇరగదీస్తున్నాడని వెంకయ్య కితాబు. మోడీ చెప్పినవన్నీ అబద్ధాలు, కట్టుకథలు అంటున్న కాంగ్రెస్. 105 ఏళ్ల తాతయ్య పోటీకి దిగాడంటే అందరూ హడల్. నాయకుల మాటల తూటాలు, పొలిటికల్ పంచులు, సరదా వార్తలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. ప్రపంచంలో ఎక్కడ కమ్యూనిజం అనేదే లేదు అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కామ్రేడ్స్కు చురకలంటించాడు. మీ పార్టీకి మీకు అంత బలం ఉంటే ఏపీలో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలవాలని సవాల్ విసిరారు కామ్రేడ్స్. నమస్తే రామకృష్ణ గారు. మీరేమో పాపం పేదోళ్ళ తరపున పోరాటాలు ఉద్యమాలు చేస్తుంటారు, లాఠీ దెబ్బలు తింటారు, ఆర్ఎస్ఐ జైళ్లకు పోతారు. ఇంతగానం చేస్తుంటే అసలు కమ్యూనిజంకు నూకలు చెల్లినాయని ఎంకే సార్ అంటున్నాడు. ఇన్నరా మాట? బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు గారు కమ్యూనిస్టును విమర్శిస్తూ వీరు ప్రపంచంలో ఎక్కడా లేరు, వెస్ట్ బెంగాల్లో ఓడిపోయారు, అదేవిధంగా కేరళలో కూడా మళ్ళీ రారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సీట్లు గెలవలేదని చెప్పి పదే పదే ఎద్దేవా చేశారు. మరి మీరేమంటారు? ఎంకే సార్ చెప్పింది నిజమే అంటారా కాదంటారా? కమ్యూనిస్టులు ప్రపంచంలోనూ దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేకపోతే మరి ఆయన అంత విమర్శలు ఎందుకు చేస్తా ఉన్నాడో నాకు అర్థం కావడం. దునియాలో కమ్యూనిజం లేకున్నా ఇక్కడ మీరెందుకు అంతగానం లొలి చేస్తున్నారని అన్నాడేమో. కానీ వెంకయ్య నాయుడుకి మేము గుర్తు చేస్తా ఉన్నాం, ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా దేశంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. చైనా సంగతి మనకెందుకే, మన దగ్గర లేదు కదా అని అంటున్నాడు ఎంకే సారు. మరి సార్ చెప్పింది నిజమే కదా. మరి ఇవాళ వెంకయ్య నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఛాలెంజ్ చేస్తావా? ఏం ఛాలెంజ్ చేస్తారో చేయరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 లోక్సభ స్థానాల్లో ఏ స్థానం నుండైనా సరే ఆయన పోటీ చేసి గెలిస్తే మేము కూడా శభాష్ వెంకయ్య నాయుడు అంటాం. ఏంది వెంకయ్య నాయుడు ఎలక్షన్లలో పోటీ చేసి గెలవాలనా? అంటే సార్కు ఎలక్షన్లలో గెలుచుడు శాత కాదంటవా? అరే ఏంది సార్ మీరు? ఎంకే సార్ అంటే ఏందనుకున్నావు? సెంటర్లో మోడీ తర్వాత సార్దే అవనట. ఎరికేనా? ఆయన బలం గురించి నీకు తెలియదు. మరి నీకు బలం ఉందంట అన్నావు కదా, రోజు టీవీలో కనపడతా ఉన్నావు కదా, రోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నావు కదా, మరి పోటీ చేయి. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్లో నీకు ఇష్టం వచ్చిన సీట్లో నువ్వు ఎంపీగా గెలవు. అరే మళ్ళా గట్టనే అంటారు. సారు ఎన్నికలలో పోటీ చేసుడు ఎన్నడో మర్చిపోయిండు. అయినా చంద్రబాబు సారు ఫుల్ సపోర్ట్ ఉన్నది. ఎంకే సారు ఎలక్షన్లలో పోటీ చేస్తే చంద్రబాబు మద్దతుతో ఉత్తగానే గెలుస్తాడు. నీకు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చినా సరే నీవు గెలవలేవు. అట్లనా? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు? ఎందుకు గెలవడు? ఎందుకని నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పక్కాగా మోసం చేశావు, ద్రోహం చేశావు, దగా చేశావు. అరే ఏంది సారు గట్లా అంటారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర విభజన చేసే టైంలో మస్తు కొట్లాడిండు సారు. ఎరికేనా? సరే గాని చంద్రబాబు సార్ ఏం చేస్తున్నాడో చూస్తున్నారా? మొత్తం సింగపూర్ కంపెనీలు ఆహ్వానిస్తా ఉన్నారు, మాస్టర్ ప్లాన్ వాళ్ళే ఇస్తా ఉన్నారు, వాళ్ళే రోడ్లు వేస్తూ ఉన్నారు, వాళ్ళే బిల్డింగ్లు కడతా ఉన్నారు. చివరికి శంకుస్థాపన కార్యక్రమం కూడా అది కూడా ప్రైవేట్ ఈవెంట్ మేనేజర్స్కి అప్పచెప్పాడంటే ప్రభుత్వ యంత్రాంగంతో కానీ, ప్రభుత్వంతో కానీ, మంత్రులతో కానీ, ముఖ్యమంత్రితో కానీ ఏమాత్రం పని లేకుండా చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఒక సీఈఓగా మారిపోయాడు. అబ్బా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది నీ తానా. చంద్రబాబు సార్ను మంచిగానే ఫాలో అవుతున్నారు. సరే ఎక్కడున్నా లేకున్నా మీరు మాత్రం వెనకాడుగా వేయద్దు. ప్రజల తరపున ఎప్పటిలేకనే కొట్లాడుర్రి, సరేనా? తిక్కలేస్తే కరీంనగర్కు కలెక్టర్ నవుతా, ఇంకా తిక్కలేస్తే సిద్దిపేట నుంచి హైదరాబాద్కు నడుచుకుంటా పోతా. ఈ మాటలన్నది ఎవరో కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్. రైతు ఆత్మహత్యలపై కొన్ని పత్రికలు కట్టుకథలు ప్రచురిస్తున్నాయని అన్నారు. పత్రికలు వాస్తవాలు రాయాలని ఆయన చురకలంటించారు. నమస్తే రసమయ్యన్న, ఏం సంగతే? అంత మంచేనా? అవుగానే రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సర్కారుకు పట్టి లేదని ప్రతిపక్షాలు లొల్లి చేస్తున్నాయి.
గవర్నమెంట్ను బదనాం చేస్తున్నాయి. ఆత్మహత్యలు అనేటి కేవలం ఒక తెలంగాణలో జరుగుతూ ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఇంతకన్నా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, మహారాష్ట్రలో జరుగుతూ ఉన్నాయి, రాజస్థాన్లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరిగినా తప్పే. గవర్నమెంట్ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలి, గళ్ళకు ధైర్యం చెప్పాలి. పెద్ద పతాక శీర్షికలేసి కంప్యూటర్లో పెట్టి పచ్చని చెట్టుకు ఊగులాడబడ్డ ఎండిపోయిన చెట్టుకు ఊరేసినట్టు ఈయననే ఇట్లా వేసి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నువ్వు మంచిగానే ఉన్నావు. గా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో మీ అసంటోళ్ళే చెప్పాలి, మాకేం తెలుస్తుంది? ఒక భరోసా కావాలి. పత్రికల పాత్ర భరోసాగా ఉండాలి. ఒక మనిషి చచ్చిపోతుంటే అయ్యో అనాలి కానీ మంచిగా చచ్చిపోయినని ఫోటోలు కొట్టి పత్రికలు వేసుకోవడానిక? పత్రికల మీద పడవా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో గదే చూపిస్తున్నాం అంటున్నాయి పత్రికలు. ప్రజాప్రతినిధుల క్యారెక్టర్ అని ఊరికే వచ్చినాయా? ఊరికే ఎదిగొచ్చినమా? గెలుస్తారా? ఐఏఎస్ కావచ్చు. 4 గంటలు 4 నెలలు నేను ఒక గదిలో కూర్చుంటే ఐఏఎస్ కలెక్టర్ అవుతా. ఏంది 4 నెలలు ఒక అర్రలో కూర్చుంటే కలెక్టర్ అవుతావా? అట్లనా? అరే కలెక్టర్ అవుడు గంత ఈజా కిషన్ అన్న? మరి ఒక 4 నెలలు కూకోకపోయినావు మంచిగా కలెక్టర్ అవుతుంటివి. ఏందో అనుకున్నా, మస్తు మజాక్ చేస్తున్నావు నువ్వు. తిక్క ఉడితే ఇప్పుడు కూర్చుంటే కలెక్టర్ అవుతా ఇదే కరీంనగర్ జిల్లాకు నేను. అబ్బర నాయన, తిక్క ఉడితే కరీంనగర్కు కలెక్టర్ అవుతావా? జిల్లా కూడా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? కలెక్టర్ ఎట్లా కావాలని ఒక పుస్తకం రాయకపోయినావు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే పొరలకు వస్తుంది. ఏది దొరకకపోతే కమ్సకంగా కలెక్టర్ జాబ్ అయినా దొరకబట్టుకుంటారు. ఇక్కడ ఉన్నది కాబట్టి సరిపోతుంది. విదేశాలల్లో తప్పుడు వార్తలు రాస్తే మామూలు శిక్షలు ఉండవు. బ్రిటన్లో ఉరేసిరు ఒక ఆయన తప్పుడు వార్త రాసినటువంటి ఒక జర్నలిస్టును ఉరిశిక్ష విధించారు ఆ దేశంలో. గా చైనాలో అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులకు ఉరేసిరు. గా వార్త చదివినవా? వేరే దేశాలలో ఉన్నట్టు మన దగ్గర చట్టాలు లేవు. గందుకే చాలా మంది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టున్నది. ఇప్పుడు గది కాదు కానీ రైతుల ఆత్మహత్యలు ఆపాలంటే ఏం చేయాలని చెప్పు. నాకు ఒక పాటలు పాడిన బిడ్డను నమ్మకంతో బిడ్డ నీ మీద నమ్మకం ఉన్నది గెలిపిస్తామని ఓట్లేసారు. వాళ్ళకు సేవ చేసే వ్యక్తిని వీలైతే ఎంత సేవ చేస్తా, సేవ చేయలేదనుకో బస్సు ఎక్కి చక్కగా సిద్దిపేట హైదరాబాద్ పోతాను. నేను గసంటోని నడిచిపోతా కిరాయి లేకుంటే. నేను గసంటి అంత డేంజర్ కానీ నేను. ఏంది సిద్దిపేట నుంచి హైదరాబాద్కు నడుచుకుంటూ పోతావా? అమ్మా అంత దూరం ఎట్లా నడుస్తావే? కాళ్ళు గుంజయా? పాటలు పాడుకుంటా నడుచుకుంటా పోతా. నాకు ఆకలి అయితే పాట పాడుకుంటా, నా కడుపు నిండిపోతుంది. కష్టం వచ్చినా పాట పాడుకుంటా, కోపం వచ్చినా తిట్టుకుంటా వాడతా. కోపం వస్తే తిట్టుకుంటూ వాడతావా? ఎవరిని తిట్టుకుంటూ వాడతావు? ఏది ఒక పారు వాడిందాము. పుడితొక్కడి సత్య 2 రాజన ఓ రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజన ఓ రాజన. పుడితొక్కడి సత్య 2 రాజన ఓ రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజన ఓ రాజన రాజన ఓ రాజన. ఒక కొవ్వొత్తి వెలిగించడం అది రపరప అంటే చెయ్యి అడ్డం పెడతాం. మనది చెయ్యి అడ్డం పెట్టే పాత్ర ఉండాలే తప్ప ఊదే పాత్ర ఉండదు ఇంకింత. అబ్బా కిషన్ అన్న మంచి మాట చెప్పినావు. దేశానికి రైతులు వెన్నుముక్క అని అందరూ అంటారు. ఇప్పుడు గా రైతులు పరేషాన్లు ఉన్నారు. మీ అసొంటోళ్ళు మంచి మంచి పాటలు పాడి గా రైతులకు కొంచెం ధైర్యం చెప్పాలి, గాళ్ళకు భరోసా ఇవ్వాలి. అవునా కాదా?